వెల్కమ్ టు టీవీ3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం సహా 36 ప్రాజెక్టులపై చంద్రబాబు కీలక సమీక్ష. పోలవరం పనులు 89.9% పూర్తయ్యాయన్న అధికారులు. సాగు, త్రాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలన్న చంద్రబాబు. పోలవరం పనుల్లో జాప్యం వద్దన్న సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ లోనే కొనసాగుతా స్పష్టం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బయట నేతల ఆధిపత్యంతో కార్యకర్తలకు అన్యాయం వద్దన్న రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తలకు పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్న రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ దేనని వ్యాఖ్య. అక్టోబర్ నాటికి మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేస్తామన్న నారాయణ. అన్ని మున్సిపాలిటీలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు. కోర్టు కేసులు తేలితే మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్. ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్న మంత్రి నారాయణ. కరూర్ నగర్లో పోలీసుల కర్డన్ సర్చ్. అక్రమ మద్యం స్వాధీనం. 428 ఇండ్లలో 369 మంది పోలీసులతో విస్తృతంగా తనిఖీలు. గుట్కా అక్రమ మద్యంపై పోలీసుల కొరడా. భారీ తనిఖీలు. పత్రాలు లేని వాహనాలపై పోలీసుల తనిఖీలు. కఠిన చర్యలకు హెచ్చరిక. షుగర్ ఫ్యాక్టరీల మూసివేతపై చంద్రబాబు సర్కార్పై అమర్నాథ్ ఫైర్. 6 షుగర్ ఫ్యాక్టరీలను మూసివేసే కుట్ర జరుగుతోందన్న అమర్నాథ్. గోవాడ షుగర్ ఫ్యాక్టరీని బినామీలకు అప్పగిస్తారా అన్న అమర్నాథ్. రైతుల, కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు వద్దన్న అమర్నాథ్. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతితో పాటు రాష్ట్రంలోని వివిధ సాగునీటి అంశాలపై సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయనున్న 36 ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదలలో లోటు, వర్షపాతం, భూగర్భ జలాలు, త్రాగునీటి సరఫరా వంటి అంశాలపై సమీక్షించారు. జలధార, జలహారతి కార్యక్రమాల అమలుపై కూడా అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు 89.9% మేర సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోలవరం ఎడమ కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆయన కీలక ప్రకటన చేశారు. విలీన గ్రామాలకు సంబంధించిన కొన్ని అంశాలు కోర్టులో పెండింగ్ లో ఉండటంతో కొన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేకపోయామని చెప్పారు. ఆ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అన్ని సమస్యలు పరిష్కారమైతే రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అక్టోబర్ నాటికి మున్సిపల్ పరిషత్, పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి గుర్తు చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియలను అధికారులు పూర్తి చేస్తున్నారని తెలిపారు. కాబట్టి ఆ విధంగా చేయాలని ఆ విధంగా లాయర్లతో మాట్లాడి దాని మీద వీలైన తొందరలో కేసు పరిష్కరించడానికి చందానగర్ లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో ప్రారంభమైంది. ప్రత్యేక కళా నైపుణ్యంతో రూపొందించిన బంగారు, వజ్ర, జాతి రత్నాభరణాలను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. ప్రతి ఆభరణంలో కళాత్మకత, ఆధునిక డిజైన్, సంప్రదాయ నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక కలెక్షన్లను ఏర్పాటు చేశారు. సీరియల్ నటి శోభా శెట్టి ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. వినియోగదారులు, శ్రేయోభిలాషులు, మలబార్ గోల్డ్ అండ్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మలబార్ గోల్డ్ కు చెందిన మైండ్ బ్రాండ్ లో ధృవీకరించిన వజ్రాభరణాలను ప్రదర్శిస్తున్నారు. వివాహాలు, పార్టీలు, ప్రత్యేక సందర్భాల కోసం ఎరా బ్రాండ్ లో వజ్రాలతో కూడిన వివిధ డిజైన్లను అందుబాటులో ఉంచారు. ప్రిఫర్డ్ బ్రాండ్ లో జాతి రత్నాభరణాలు, ఎలిత్ బ్రాండ్ లో హస్తకళా నైపుణ్యంతో రూపొందించిన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడికి అండ్ ఏం లాంచ్ చేశాం, ఆర్టిస్టరీ షో. సో ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి ఆర్టిస్టరీ షోని ఇనాగ్రేట్ చేయడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ అఫ్ కోర్స్ ఏ కలెక్షన్ చూడాలి తెలియట్లేదు. ముందుగా మీతో మాట్లాడిన తర్వాత వెళ్ళి అన్ని కలెక్షన్స్ అయితే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నాను. సో మీరేం చెప్తారు? Thank you very much for coming, and it's a very great. తెలియదు.
Yeah, madam. Madam. Sir, wait. రైతుల పరిస్థితిపై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చంద్రబాబు తన పుస్తకంలో వ్యవసాయం దండగా అన్నట్టుగా కూటమి ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆరోపించారు. గతంలో షుగర్ ఫ్యాక్టరీలను నష్టాల్లోకి నెట్టి నిర్వీర్యం చేసిన విధంగానే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 6 షుగర్ ఫ్యాక్టరీలను మూసివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. సహకార రంగంలో కొనసాగుతున్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ బినామీలకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రైతులు చెరుకు సాగుదారుల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. షుగర్ ఫ్యాక్టరీలు మూతపడితే వాటిపై ఆధారపడిన రైతులు కార్మికులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. సహకార రంగంలోని పరిశ్రమలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర, మార్కెట్ ప్రాసెసింగ్ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మంది రైతులు దాని మీద ఆధారపడి ఉన్నటువంటి సందర్భాలు చూసాం. కాలక్రమేణా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నిర్ణయాలు, గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గతంలో వారు పరిపాలన చేసినటువంటి క్రమంలో ఒకటి డిఫంక్ట్ అయిపోయేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. అంటే నష్టాలు అనేటువంటిది చూపించో, లేకపోతే మరొకటో, లేదా ప్రభుత్వం నుంచి సహాయం అందించకో అనేక రకాలుగా రైతుల్ని ఇబ్బంది పెట్టి ఫ్యాక్టరీల్ని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనం ఇటువంటి సందర్భాలు చూసాం. చివరికి ఈరోజు రాష్ట్రంలో మిగిలినటువంటిది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఒకటే గత సంవత్సరం సీజన్ వరకు కూడా నడిచినటువంటి సందర్భాలు చూసాం. నిన్న ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. ఏం చేసిందనంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని కాన్స్టిట్యూట్ చేస్తూ ఇండస్ట్రీస్ మంత్రి, ఫైనాన్స్ మినిస్టరు, సివిల్ సప్లైస్ మినిస్టరు, అలాగే హెల్త్ మినిస్టర్ని 4 మంత్రుల్ని కాన్స్టిట్యూట్ చేస్తూ 4-5 అంశాల మీద వారు చర్చిస్తారు, తగు నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటిది ఆ జీవో తాలూకు ఉద్దేశం. మొదటి అంశం ఏంటంటే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, చోడవరానికి సంబంధించినటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అటు చోడవరం నియోజకవర్గం, మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 25,000 మంది రైతులు ఆధారపడి ఉన్నటువంటి ఫ్యాక్టరీ 2025 సీజన్లో దాదాపు 1,20,000 టన్నుల మేర చెరుకును తోలితే 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయిలు పెండింగ్ పెట్టి 6 కోట్ల రూపాయలు కార్మికులకు చెల్లించాల్సినటువంటి డబ్బు చెల్లించక దాదాపు సంవత్సరన్నర కాలంగా వారు తోలినటువంటి వారి కష్టానికి తగ్గ ఫలితాన్ని, వారు తోలినటువంటి చెరుక్కి డబ్బు చెల్లించమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా సరే నేటికి కూడా స్పందించక మళ్ళీ దీని మీద కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటి పాయింట్ ని పెట్టడం జరిగింది. ఉన్నటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పేమెంట్ చేయాల్సినటువంటి పేమెంట్స్కి ఏమో కమిటీ ఆలోచన చేస్తుందని చెప్తూ ఈ ఉన్నటువంటి 6 షుగర్ ఫ్యాక్టరీలని ఏపీఐసి ద్వారా ఇప్పటికే దాని మీద ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏపీఐసి పే చేయడానికి ఈ ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా ఏపీఐసి అమ్ముకునేటువంటి దానికి వీరు నిర్ణయం తీసుకుంటారని చెప్పి జీవో చెప్తా ఉంది. అసలు రైతుల తాలూకా వాటా, రైతుల తాలూకా కష్టం, రైతుల తాలూకా పెట్టుబడి, రైతుల తాలూకా చెమట, రైతుల తాలూకా హక్కుల్ని కాలు రాసేటువంటి హక్కుని ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని అడుగుతా ఉన్నా. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ లో రైతులు వాటాదారులుగా ఉన్నారు, షేర్ హోల్డర్స్ గా ఉన్నారు. కనీసం ఒక జనరల్ బాడీ నిర్వహించరు,
వారి తాలూకు అభిప్రాయాలు తీసుకోరు. ఏమీ చేయకుండా మేము లిక్విడేట్ చేస్తాం, ఏపీఐసి ద్వారా వీటిని అమ్ముకుంటాం, మా బినామీలకి రాసిచ్చేసుకుంటాం అనేటువంటి అభిప్రాయంతో ఈరోజు ప్రభుత్వం ఉంది. దీన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. భవిష్యత్తులో దీని మీద పార్టీ నాయకత్వం అంతా కూడా కూర్చొని నిర్ణయం తీసుకొని ఏ రకంగా రైతులందరినీ కూడా కలుపుకొని ఏ రకంగా పోరాటం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద తనపై రహస్య విచారణ చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీకి లేఖ రాశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తాను ఏమైనా పాకిస్తాన్ టెర్రరిస్ట్నా, నక్సలైట్నా అంటూ ఆయన ప్రశ్నించారు. తనపై రహస్య విచారణ చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. కలెక్టర్ రాసిన లేఖ తమకు ఆన్లైన్లో లభించడంతో తాము వెంటనే హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత ఆ లేఖను మాయం చేశారని భూమన ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు ఒక ప్రజాప్రతినిధి లేదా మాజీ పదవిలో ఉన్న వ్యక్తిపై విచారణ చేయాలనుకుంటే దానికి సరైన కారణాలు ఉండాలని అన్నారు. రహస్య విచారణ పేరుతో వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే చర్యలు సరికాదని పేర్కొన్నారు. తనపై ఎలాంటి ఆరోపణలు ఉన్నా బహిరంగంగా వెల్లడించి చట్టపరంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అధికారుల చర్యలపై పారదర్శకత ఉండాలని కోరారు. తనకు సంబంధించిన వ్యవహారంలో కలెక్టర్ రాసిన లేఖ ఎందుకు బయటకు రాకుండా చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్ల గురించి మాట్లాడదలుచుకుంటున్నా. ఈ ఢాకు మంగల్ సింగ్ నేను భూ కబ్జాదారున్నని నా మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ వేయించి నా మీద క్రిమినల్ కేసు బనాయించమని ఎస్పీకి ఆయన గారు ఉత్తరం రాసినాడు. ఈ ఢాకు మంగల్ సింగ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు గత నెల 22వ తారీఖున ఈ ఉత్తరం రాసినప్పుడు నా మీద Vigilance and Enforcement officials has conducted a discreet enquiry అంటే ఓ రహస్య విచారణ. నేనేమైనా పాకిస్తానీ టెర్రరిస్టునా, నక్సలైట్నా? నా మీద డిస్క్రీట్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిందట. దీంతో పాటు అదే ఉత్తరంలోనే ఎస్పీకి రాసినటువంటి ఉత్తరంలో అలిగేషన్ నంబర్ 3లో భూమన కరుణాకర్ రెడ్డి అండ్ హిస్ గూన్స్ criminally trespassed to the approved layout, uprooted mango and teak plantations with machinery and exerted his power to occupy the plots in approved layout to form a new road in plots to reach his personal mango gardens. దీని మీద కేసు బుక్ చేయమని చెప్పి ఈ ఢాకు ఎస్పీకి రాసినాడు. దీని మీద 12వ తారీఖున అంటే మొన్న తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కలెక్టర్ కంప్లైనెంట్ గా ఒక కేసు రిజిస్టర్ అయ్యింది. కంప్లైంట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఈ జిల్లా కలెక్టర్. ఈ జిల్లా కలెక్టర్ ఒక ప్రైవేటు వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ మైనార్టీ కోఆప్షన్ సభ్యురాలుగా కాతా అలియాస్ మారుపాక గ్లోరీనా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ సర్వసభ్య సభ ప్రత్యేక సమావేశంలో ఆమె ఎన్నికను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అధికారికంగా ప్రకటించారు. మొత్తం 14 మంది కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతుతో గ్లోరీనా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు. గత మే నెలలో మొత్తం 4 కోఆప్షన్ సభ్యులుగాను 3 ఇప్పటికే ఎన్నుకున్నారు. మరో మైనార్టీ కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక విషయంలో కౌన్సిలర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ఎన్నిక వాయిదా పడింది. తాజాగా కౌన్సిలర్ల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడడంతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్లోరీనాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరందరూ కూడా అర్హత ఉంది. మరి అర్హత ఉన్న దాంట్లో మనము ఈ 3 నుంచి ఎన్నిక చేసి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అంటే మీ ఎన్నిక అనేది మనము చేతులు ఎత్తి సమ్మతం అనేది ఒక మంది ఆమోదిస్తే ఆ మెజారిటీ ఉంటే వాళ్ళ ఎలక్షన్ మనకు ఎన్నికైనట్టు.
ఒకవేళ ఇప్పుడు మనం ఈ ఖాతా గ్లోరీనా మున్సిపల్ మేము మారుపాక గ్లోరీనా చేశాము. మన మెజార్టీ సభ్యులు ఆమోదం చేస్తే ఆమె ఎన్నికైనా మనము మన సభ్యులందరూ కూడా మనం ఆమోదించాల్సి ఆమోదం ఇస్తే కౌంట్ చేసుకోవాలి. ఆప్షన్స్ ఆఫ్ దాన్ని దయచేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 14 మంది ఆమోదం తెలపడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో మరి ఈ ఎన్నికను ఇప్పుడు సంబంధించి మహిళా విభాగం నుంచి మరి కోఆప్షన్ సభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది. సంబంధించి మహిళా కేటగిరీలో కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. మేడం మీతో గ్లోరీనా అనే నేను హుస్నాబాద్ పురపాలక సంఘం కోఆప్షన్ సభ్యురాలుగా శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాస విధేయత చూపుతానని, భారతీయ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతగా కాపాడుతానని నేను స్వీకరించబోతున్నాను. కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్మిస్తానని దైవ సాక్షిగా నా ఆత్మాన్వయ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. బీడీ కార్మికుల పెన్షన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాలకులు బీడీ కార్మికులను పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీడీ కార్మికులకు పెన్షన్ అందించడం ప్రారంభమైందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో బీడీ కార్మికులందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అయితే ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు గడుస్తున్నా ఆ హామీపై స్పష్టత లేదని విమర్శించారు. అసెంబ్లీలో బీడీ కార్మికుల పెన్షన్ అంశాన్ని ప్రస్తావించినా ప్రభుత్వం కనీసం సమాధానం ఇవ్వలేదని అన్నారు. తాజాగా కొత్త పెన్షన్ దరఖాస్తు ప్రక్రియలో బీడీ కార్మికుల కోసం ప్రత్యేక కాలం కూడా పెట్టలేదని ఆరోపించారు. దీంతో ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న బీడీ కార్మికుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. బీడీ కార్మికులకు ఉన్న పెన్షన్ తీసివేసే ప్రయత్నం జరుగుతోందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మొదట 1000 రూపాయల పెన్షన్, రెండోసారి 2018లో వచ్చిన తర్వాత ఎలక్షన్ అయిన వెంటనే 2000 రూపాయల పెన్షన్. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు పడ్డ బాధలు వర్ణించలేని ఉంటుంది. అందుకని కేసీఆర్ గారు తెలంగాణ సోయి ఉన్నది కాబట్టి, తెలంగాణ ప్రజల బతుకు గురించి తెలుసు కాబట్టి ఆనాడు కేసీఆర్ గారు 2016 రూపాయల పెన్షన్లు బీడీ కార్మికులకు ఇచ్చినారు. దగ్గర మొత్తం బీడీ కార్మికులు ఆ రోజు 4,26,000 మందికి కేసీఆర్ గారు బీడీ పెన్షన్లు ఇచ్చినారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈయన ఏం చెప్పినాడు చూడండి ఒక్కసారి. ఎలక్షన్లలో బీడీ కార్మికులు ఎంతమంది అవుతుందో మీకు అందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే బాధ్యత. బీడీ కార్మికులు ఎందరి మంది ఉన్నా మీ అందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా, ఇది మా సోనియమ్మ ఇచ్చిన వాగ్దానం అంట. 3 సంవత్సరాలు నిండింది. బాధ ఎక్కడవుతా ఉందంటే ఈ 3 సంవత్సరాల్లో ఎందుకు ఎక్కువ చెప్తా ఉన్నారు మీకు బీడీ కార్మికుల గురించి అని ఆలోచించని చేయొచ్చు. నేను వస్తున్న కాన్స్టిట్యున్సీలో అత్యధికంగా బీడీ కార్మికులు ఉంటారు కాబట్టి. ఆ రోజు కేసీఆర్ గారు నా కాన్స్టిట్యున్సీలో 31,000 మందికి బీడీ పెన్షన్లు ఇచ్చినారు నా కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇప్పటి వరకు బాధ ఏంటంటే కనీసం అసెంబ్లీలో ఈ 3 ఏళ్లలో మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా బీడీ కార్మికుల ఊసెత్తలేదు. మేము ప్రశ్నించినా కూడా వాళ్ళ జవాబు కూడా చెప్పలేదు పెన్షన్ల గురించి. ఇవాళ కనీసం ఈ ఫామ్లో వాళ్ళ పేరు కూడా పెట్టలేదు. ఇవాళ గవర్నమెంట్ ఇచ్చిన ఫామ్లో కనీసం బీడీ కార్మికులు మరి వాళ్ళకి అప్లికేషన్ కూడా పెట్టుకునే అర్హత లేకుండా చేసినారు ఇవాళ. ఇప్పుడు దీనిలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారేమో 4,000 ఇస్తా అని చెప్పినారు. మా రిక్వెస్ట్ ఏంది, మిగిలింది కొందరు మంది బీడీ కార్మికులు ఉన్నది. ఎందరు మంది బీడీ కార్మికులు ఇంకా అంటే దగ్గర 1,00,000 మంది ఉన్నారు మొత్తం. నేను చెప్పేది రాష్ట్రంలో అంతా కూడా. అలాంటిది నా కాన్స్టిట్యున్సీలో ఒక 6-7 వేల మంది నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. మీరు చేయాల్సింది ఏంది, కేవలం 1,00,000 మందికి పెన్షన్లు ఇవ్వమంటే కనీసం వాళ్ళ ఊసెత్తుతలేరు. అన్నిటికంటే ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో డౌట్ ఏంటంటే ఇప్పుడు సార్ ఫార్ములో మన పేరు కూడా పెడతలేరు. అసెంబ్లీలో ఈ మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ
ఇప్పటి వరకు బీడీ కార్మికుల పేరెత్తలేదు, ఊసెత్తలేరు వాళ్ళు. మరి ఉన్నవి కూడా తీసేస్తారా అన్న సందేహం ఇవాళ నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు కలుగుతా ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలను తాను విమర్శించడం లేదని, ఇకపై కూడా విమర్శించబోనని తెలిపారు. అయితే బయట నుంచి పార్టీలోకి వచ్చిన నేతల ఆధిపత్యం వల్ల నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగకూడదని అన్నారు. ఉద్యమకారులకు తగిన గుర్తింపు ఇవ్వాలని, పేద ప్రజలకు ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కంటే ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ నాయకుడిపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్ల ఏర్పడిందని, కాంగ్రెస్ ద్వారానే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. మూడవది, ఇప్పుడు కూడా సీమాంధ్ర పాలకుల, సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని. మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకుల వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో ఉన్న మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన. అంటే ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజలలో బలహీన పడుతుందన్న ఉద్దేశంతో ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఎంతో మందికి అన్యాయం జరుగుతుందన్న భావన ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్న ఎక్కడికైనా తప్పులు జరిగినా కానీ జరగొద్దని నేను మాట్లాడినాను. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణలో పేదలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా పలు ప్రాంతాల్లో భారత సైన్యం పెట్రోలింగ్ చేయకుండా చైనా అడ్డుకుంటోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ పరిణామం చాలా ఆందోళనకరమైనదని ఆయన వ్యాఖ్యానించారు. అంతకంటే ఆందోళన కలిగించే విషయం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడమేనని అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. చైనాను అడ్డుకోవాల్సిన ప్రభుత్వం భారత్లను అడ్డుకునేందుకు మీడియాపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. గల్వాన్ ఘటన తర్వాత చైనా భారత భూభాగంలో ఒక్క అంగుళం కూడా తీసుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను రాహుల్ గుర్తు చేశారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. సరిహద్దుల్లో పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా స్పందించాలని కోరారు. सीधा बिना सोचे समझे देश का नुकसान कर रहे हैं। मैंने देखा, नहीं मैंने अपनी आंखों से देखा, गलवान के बाद प्रधानमंत्री आए, जूम कॉल थी, प्रधानमंत्री कहते हैं हिंदुस्तान की जमीन का 1 इंच चाइना ने नहीं लिया। उसके बाद आर्मी कहती है कि भैया हिंदुस्तान की जमीन तो ले गए। आप सोचिए, चाइना को मैसेज किया गया, चाइना के नेगोशिएटर्स ने हमारे नेगोशिएटर से कहा कि आप क्या बकवास कर रहे हो, आपके प्रधानमंत्री ने बोला हमारी आपकी जमीन नहीं गई। फैक्ट बोल रहा हूं आपको। आर्मी कह रही है कि भैया हमारी जमीन गई, चाइना का नेगोशिएटर क्या बकवास कर रहे हो, तुम्हारा तो प्रधानमंत्री कह रहा नहीं गई है, जाके उनसे बात करो। तो इन्होंने इंटरनली देश को खत्म कर दिया है, फॉरेन पॉलिसी उड़ा दी है, और सारा का सारा काम अपना जो पॉलिटिकल स्ट्रक्चर है उसको फाइनेंस करने के लिए, अदानी जी का पैसा लेने के लिए ये उन्होंने किया है। కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయా సమయంలోని 22A నిబంధనల ఇప్పుడు ఎలా వచ్చిందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూముల విషయంలో కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనలపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా
బొమ్రాస్పేటలోని సుమారు 1000 ఎకరాల భూమి వ్యవహారంపై మల్లారెడ్డి ప్రశ్నలు సంధించారు. ఈ భూమి చివరకు ఎవరి పేరు మీదకు వెళ్తుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. భూములపై ప్రభుత్వ నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలని అన్నారు. రైతులు భూ యజమానులకు ఇబ్బందులు కలగకుండా నిబంధనలను అమలు చేయాలని సూచించారు. 22A నిబంధనను ఎందుకు తీసుకొచ్చారు, దానివల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందనే అంశాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని కోరారు. భూముల వ్యవహారంలో ఏవైనా అక్రమాలు ఉంటే వాటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరి 22A సీఎం తెలియదా, కలెక్టర్లకు తెలియదా, రెవెన్యూ మంత్రికి తెలియదా? ఇది ఎందుకు వచ్చింది 22A? ఎన్నడూ లేని 70 సంవత్సరాల సంది పట్టాలు ఉన్నాయి, వ్యవసాయం చేసుకుంటారు, పాస్బుక్లు ఉన్నాయి, ధరణి ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ పాస్బుక్లు ఉన్నాయి, కొత్త పాస్బుక్లు వచ్చినాయి, భూభారతి వచ్చినాయి. కానీ 22A అడికెళ్ళి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు తెచ్చిర్రు? వీళ్ళంతా నిద్రపోతుర్రా? ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్? ఇంతమందిని అల్ల కొల్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, భూస్వాములను, వ్యవసాయం చేసుకుంటున్నాను, రైతులను, ఏదైనా చిన్న చిన్న ప్రతి ఒక్క దాంట్లో 22A మళ్ళా వాళ్ళే ఎంఆర్ఓ తానికెళ్ళి, ఆర్డీఓ తానికెళ్ళి, కలెక్టర్ తానికెళ్ళి, మంత్రి ప్రతి పైరవ్ చేసుకొని మళ్ళా రౌండ్ గా చక్రం కొడితే గానీ అది బయటికి వస్తలేదు. నిన్న మాత్రం దయదలిచి కనుకరించిండే మన సీఎం, నేను 22A ఉంటే అందరినీ కాపాడుతా అని. చాలా మంచి మాట చెప్పినావు. మరి 22 ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేయవా? నీ బాధ్యత కాదా? నువ్వు సీఎం కాదా మన రాష్ట్రానికి? అదంటే నిన్న బాధ్యత గల సీఎం లెక్క ఒక మాట ఇచ్చినావు, నేను ఇది కాపాడుతా అని. మరి ఇదేంటి బొమ్రాస్పేట ల్యాండ్ 1000 ఎకరాలది, ఇది నీకు బాధ్యత కాదా? స్థానిక కాంగ్రెస్ నాయకులకు బాధ్యత లేదా? ఎవరు చేస్తున్నారు ఇదంతా? చేతవాడి చేస్తున్నా? చేతవాడితో అవుతుందా? ఈ నంబర్లన్నీ ఎవరు మారిపోతున్నాయి? ఎట్లా చేతవాడితో మారిపోతున్నాయా? ఎవరిని తెలుస్తలేదా? ఎట్లకెళ్ళి మారుతున్నాయి ఈ నంబర్లన్నీ? ఎవరి పేరు మీద చెప్తున్నాయి? ఐటీసీ కంపెనీది 50 ఎకరాలు మాయమైపోయింది. మరి చేతవాడి మాయం చేసిరా? ఎట్లా మాయం చేసిర్రు? ఈ భూమి ఎవరి పేరు మీద పోయింది? ఎవరికి ఎక్కుతున్నది? ఎందుకు ఎక్కుతున్నది? ఎందుకు చేస్తున్నారు? 50 ఈయనది పాస్బుక్ 1975 లో ఉంది. 50,000 అయిపోయింది పాస్బుక్ వచ్చి, ప్రొసీడింగ్ వచ్చి. కరూర్ నగర్, భగత్ సింగ్ నగర్ లో పోలీసులు భారీగా గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మొత్తం 428 ఇళ్లలో 369 మంది పోలీసు సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అక్రమ కార్యకలాపాలను గుర్తించడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇళ్ల తనిఖీల్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యం, నిషేధిత పొగాకు ఉత్పత్తులు, గుట్కా వంటి వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను కూడా పోలీసులు గుర్తించి పరిశీలించారు. కాలనీలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న కోణంలోనూ తనిఖీలు నిర్వహించారు. నేరాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా గార్డెన్ సెర్చ్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమంగా మద్యం విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని వెల్లడించారు. కాలనీలో నివసిస్తున్న ప్రజలు కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. పత్రాలు లేకుండా వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. అక్రమ మద్యం, గుట్కా విక్రయాలు, ఇతర నిషేధిత కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సర్చ్ సందర్భంగా టోటల్ గా వెహికల్స్ మనము సర్చ్ చేసింది కూడా 427. దాంట్లో డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ 33 సీజ్ చేయడం జరిగింది. అండ్ వెహికల్స్ చెక్ చేసినప్పుడు వైలేషన్స్ ఉండి చాలాను కట్టనివన్నీ కూడా 1,62,000 చాలాను మనము వాళ్ళతో పే చేయించడం జరిగింది, చాలాను రియలైజ్ చేయడం జరిగింది. అండ్ ఈ సర్చ్లో భాగంగా 18.72 లీటర్స్ ఆఫ్ లిక్కర్ వర్త్ 20,000 సీజ్ చేసినాము. అండ్ దీని మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. గుట్కా ప్యాకెట్స్, టొబాకో ప్రోడక్ట్స్ ఇల్లీగల్గా సేల్ చేసేవి వర్త్ 14,292 సీజ్ చేయడం జరిగింది. అండ్ 3 సస్పెక్ట్స్, 4 రౌడీ షీటర్స్ని వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో పాపిలాన్ డివైస్ సర్చ్ అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్తో కూడా చాలామందిని సర్చ్ చేసి సస్పెక్ట్స్ ఎవరైనా ఉన్నారో అనేది కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇది 2 hours సర్చ్ ఆపరేషన్లో మేము చేసిన అవుట్కమ్ ఇది. అండ్ ఇది ఎవ్రీ 1 month 2 months అట్లా కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో దట్
ఈ ఏరియాలో ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండకుండా పీస్ఫుల్గా సొసైటీ ఉండేదానికి ఈ ఆపరేషన్ చేస్తుంది. థ్యాంక్ యూ. పోలవరం సహా 36 ప్రాజెక్టులపై చంద్రబాబు కీలక సమీక్ష. పోలవరం పనులు 89.9% పూర్తయ్యాయన్న అధికారులు. సాగు, త్రాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలన్న చంద్రబాబు, పోలవరం పనుల్లో జాప్యం వద్దన్న సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ లోనే కొనసాగుతా స్పష్టం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బయటి నేతల ఆధిపత్యంతో కార్యకర్తలకు అన్యాయం వద్దన్న రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తలకు పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్న రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ దేనని వ్యాఖ్య. అక్టోబర్ నాటికి మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేస్తామన్న నారాయణ. అన్ని మున్సిపాలిటీలు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు. కోర్టు కేసులు తేలితే మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్. ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్న మంత్రి నారాయణ. కరూర్ నగర్ లో పోలీసుల కర్టన్ సెర్చ్. అక్రమ మద్యం స్వాధీనం. 428 ఇండ్లలో 369 మంది పోలీసులతో విస్తృతంగా తనిఖీలు. గుట్కా అక్రమ మద్యంపై పోలీసుల కొరడా. భారీ తనిఖీలు. పత్రాలు లేని వాహనాలపై పోలీసుల తనిఖీలు. కఠిన చర్యలకు హెచ్చరిక. షుగర్ ఫ్యాక్టరీల మూసివేతపై చంద్రబాబు సర్కార్పై అమర్నాథ్ ఫైర్. 6 షుగర్ ఫ్యాక్టరీలను మూసివేసే కుట్ర జరుగుతోందన్న అమర్నాథ్. గోవాడ షుగర్ ఫ్యాక్టరీని బినామీలకు అప్పగిస్తారా అన్న అమర్నాథ్. రైతుల, కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు వద్దన్న అమర్నాథ్.